మహాకుంభమేళలో బోట్లు నడిపి కేవలం 45 రోజుల్లోనే 30 కోట్లు సంపాదించిన పింటూ మహరా. వాట్ ఎ విజన్, వాట్ ఎ థాట్. మహాకుంభమేళ జరిగే ప్రయాగ్రాజ్ లోని అరైల్ గ్రామానికి చెందిన వ్యక్తి పింటూ మహరా. వీరి కుటుంబం కొన్ని సంవత్సరాలుగా పడవలు నడిపే వృత్తిలో ఉంది. అయితే పింటూ మహరాకు ఉన్న ముందు చూపే వారి భవిష్యత్తుని మార్చేసింది. 2019లో ప్రయాగ్రాజ్ లో జరిగిన కుంభమేళానికి చాలా పెద్ద ఎత్తున భక్తులు రావడాన్ని పింటూ మహరా గమనించాడు. ఈసారి జరిగే మహాకుంభమేళానికి మరింత చాలా పెద్ద ఎత్తున జనాలు వచ్చే అవకాశం ఉందని పింటూ మహరా ముందుగానే అంచనా వేశాడు. ఎలాగైనా దీన్ని అవకాశంగా మలుచుకోవాలని నిర్ణయించుకున్నాడు. పింటూ మహరాకి 60 బోట్లు ఉన్నాయి. అయితే మహాకుంభమేళ జరిగే సమయానికి ఎక్స్ట్రాగా 70 బోట్లు కొనాలని నిర్ణయించుకున్నాడు. ఈ 70 బోట్లు కొనడానికి అతని దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బుల కోసం వాళ్ళ అమ్మ బంగారు నగలు కావాలని వాళ్ళ అమ్మని అడిగాడు. అయితే పింటూ మహరా వాళ్ళ అమ్మ బంగారు నగలు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. పైగా పింటూ మహరా తీసుకున్న నిర్ణయం ఏమాత్రం వాళ్ళ అమ్మకు నచ్చలేదు. అయినప్పటికీ వాళ్ళ అమ్మని ఒప్పించి ల్యాండ్ను కుదవబెట్టి ఆ డబ్బులతో 70 బోట్లను కొన్నాడు. అలాగే ఈ 130 బోట్లను నడపడానికి దాదాపు 300 మంది యువకులను నియమించుకున్నాడు. అయితే పింటూ మహరా మామూలు రోజుల్లో ఒక్కో బోటుపై 1000 నుండి 2000 మాత్రమే సంపాదించేవాడట. కానీ మహాకుంభమేళ జరిగినన్ని రోజులు ఒక్కో బోటుపై రోజుకి 50,000 నుండి 52,000 రూపాయలు సంపాదించాడట. ఆ రోజు పింటూ మహరా ముండిగా తీసుకున్న నిర్ణయమే ఈ రోజు కేవలం 45 రోజుల్లోనే 30 కోట్లు సంపాదించేలా చేసిందట. ఈ విధంగా పింటూ మహరా కేవలం 45 రోజుల్లోనే 30 కోట్లు సంపాదించాడు. ఈ విషయాన్ని స్వయంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారి అసెంబ్లీలో వెల్లడించారు. ये नाविक परिवार जिनके पास 130 नौकाएं थी, 45 दिनों की अवधि में इन लोगों ने शुद्ध बचत की है 30 करोड़ रुपए. डू सब्सक्राइब.